నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి గారు అమీర్పేట మైత్రివనంలో ఒక అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, హైదరాబాద్లోనే చాలా పెద్ద విగ్రహాన్ని అయితే ఆయన ఆవిష్కరించారు. తర్వాత ఆ సమయంలో కొన్ని ఆయన వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది పెట్టడాన్ని మేము మేము ఒప్పుకోమంటున్నారు, అలాంటి వాళ్ళని మూసి నదులు వేసి తొక్కుతానని కూడా ఆయన మాట్లాడారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని ఎన్టీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాంగ్రెస్ నేతలను అయితే విపరీతంగా విమర్శించేవాళ్ళు. వాళ్ళు రాజకీయ వ్యభిచారులు, కుక్కమూతి పిందెలు, తర్వాత ఇంకా అనేకం అయితే తిట్టేవాళ్ళు. కుక్కలని కూడా అన్నారు కాంగ్రెస్ నేతలని. సో అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంత భారీ స్థాయిలో ఒక గౌరవాన్ని ఇవ్వటం, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక రకంగా ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఓట్ బ్యాంక్ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్ ఓట్ బ్యాంక్ని ఆయన అట్రాక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. రేపు రాబోతున్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఆ ప్రాంతం నుంచి 40% ఓట్లు కాన్షియస్గా వస్తాయి అనేది ఆయన వ్యూహం. అలాగే ఇంతకుముందు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు, ఉప ఎన్నికప్పుడు చెప్పాడు ఆయన, నేను ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాను అని. పెట్టడం, ఆ ప్రకటన చేయటం ద్వారా కొంత లబ్ధి పొందేమనే అభిప్రాయం ఉంది వాళ్ళకి. అంటే ఆ ప్రాంతం పర్టికులర్గా సినిమా వాళ్ళు ఉంటారు. సారథి స్టూడియోస్ నుంచి ఆ కృష్ణానగర్, ఆ బెల్ట్ అంతా సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు అనేది ఒక నమ్మకం, అక్కడి నుంచి ఫిలిం నగర్ వరకు. కనుక వీళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవచ్చు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ద్వారా అనేది ఒక అభిప్రాయం ఆయనకుంది. ఓకే. అందుకని నిన్న ఆయన ఉపన్యాసం గమనిస్తే, రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాన్ని గమనిస్తే, ఎన్టీఆర్ని ఒక పార్టీకి పరిమితం చేయటం తప్పు అని చెప్పాడు ఆయన. చెప్పి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అంబేద్కరు, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అన్నాడు. ఓకే. ఆయన ఉపన్యాసం మొత్తం కూడా ఇందిరాగాంధీతో మొదలై వాక్యం, ఇందిరాగాంధీతో మొదలై ఎన్టీఆర్తో ముగియటం ప్రతి వాక్యం. ఓకే. ఇందిరాగాంధీ గారు కేంద్రంలో ఇలా చేశారు, ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలో ఇలా చేశారు. ఈయన 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడు, ఆవిడ ఇంకేదో ఇచ్చారు. ఆవిడ అక్కడ పేదలకి వస్త్రాలు అన్నారు, ఈయన జనతా వస్త్రాలు అన్నాడు. ఆవిడ ఇళ్ళు బలహీన వర్గాలకు ఇళ్ళు కట్టి తీరాలి అని చెప్పి అనేవారు, ఈయన ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేశాడు. ఇలా ప్రతిదీ పోల్చుకుంటూ ఆయన వాళ్ళకి 50 రూపాయలకి హార్స్ పవర్ అన్నాడు, మేము ఉచిత కరెంట్ అన్నాం. ఇలా అంటే కాంగ్రెసు, తెలుగుదేశం, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు వీళ్ళ మధ్య ఒక సమన్వయంతో నడిచింది ప్రపంచం. ఓకే. అన్న నేరేటివ్ కల్పించడం కోసం ఆయన ఎక్కువ కృషి చేస్తూ, నేనేదో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతున్నాను కాబట్టి నా ఇంటిగ్రిటీని శంకించొద్దు, నేను కాంగ్రెస్ మనిషినే, కాంగ్రెస్ మనిషిగా ఉంటూ బ్రాడర్ ఏరియాలోకి వెళ్ళి వ్యూహాత్మకంగా అవతల పార్టీ నాయకుడిని మన పార్టీకి సేవ చేసే పరిస్థితి కల్పిస్తున్నాను ఆయనకి. ఇది రాజకీయ వ్యూహ చతురతగా చూడండి, అంతే తప్ప నేనేదో ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చేసి దాన్ని హైప్ చేయటం ద్వారా ఏదో చేయబోతున్నాను అని అనుకోకండి అనే పద్ధతిలో ఒక కల్పన చేశాడు ఆయన. కానీ పార్టీలో ఒక చర్చ మొదలైంది ఆల్రెడీ. కాంగ్రెస్ పార్టీలోనే ఈయన కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నాడు అనేది ఒక అభిప్రాయం. అంటే వాళ్ళ నేరేటివ్ ఏంటంటే, దీని ద్వారా ఎన్టీఆర్ విగ్రహం తర్వాత ఆయన మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి సందర్భంగా వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి రొమాన్సు, ఓకే, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడు, వీటి మూడింటిని లింక్ చేసి ఓకే ఇక్కడ తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని వేదిక మీదకు తీసుకురావడానికి ఇవన్నీ కూడా పునాది కల్పిస్తున్నాయి. ఏవి
ఆయన నరేంద్ర మోడీ గారి సభలో వ్యవహరించిన తీరు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, రాజేసిన నిప్పు, అది మండుతున్న సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, ఈ మూడు తెలంగాణ సెంటిమెంట్కి ఒక పునాదిని కల్పించినాయి. తిరిగి ఇక్కడ చాలామంది తెలంగాణని ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తున్నారా, లేకపోతే మనం తెలంగాణ పరిపాలనే చేసుకుంటున్నామా, మనకి కళాకారులు లేరా, పైడి జయరాజు విగ్రహం ఎందుకు పెట్టరు అక్కడ, లేకపోతే కనీసం శ్యామ్ బెనగల్ లాంటి విగ్రహం అయినా పెట్టొచ్చు కదా, గద్దర్ విగ్రహం పెట్టొచ్చు కదా, ఎందుకు అవేవీ లేకుండా ఎన్టీఆర్ని పట్టుకొచ్చి ఇక్కడ పాతున్నారు అనే సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ఒక అవకాశం కల్పిస్తున్నాడు. ఈ కల్పించడం ద్వారా దీని ప్రభావం కాంగ్రెస్ మీద పడుతుంది. రేపు కాంగ్రెస్ యాంటీ తెలంగాణ అనేటువంటి ఇమేజ్ వెళ్తే జనంలోకి, అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారి ఈ అడ్వాంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ రైజ్ అయ్యే ప్రమాదం ఉంది. కనుక రేవంత్ రెడ్డిని తప్పించి ఇంకెవరినైనా ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అనేటువంటి ఒక నినాదాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రయత్నం మొదలైంది కాంగ్రెస్లో. నిన్న మందుల షామేల్ మాట్లాడాడు. ఆయనకి ఇంత వ్యూహం లేదు కానీ క్యాజువల్గా మాట్లాడాడు. క్యాజువల్గా మాట్లాడుతూ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్లో వాళ్ళందరూ కలగజేసుకోవటం ఏమిటి, అసలు ఆయన మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, దాన్ని వాంటెడ్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాడేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయటం ఏమిటి, ఏమనుకుంటున్నారు తెలంగాణ అంటే అని ఆయన రెచ్చిపోయాడు. ఆయన రెచ్చిపోయినట్లుగా ఇతర కాంగ్రెస్ నాయకులు ఎవరు ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు. రెండో వైపు ఇక్కడ తెలంగాణ క్రాంతి దళులు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనే దాని మీద కొంత సీరియస్గానే రేవంత్ రెడ్డిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిలబెట్టి కడగాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఈయన ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 40% ఓట్లు మనకి అదనంగా పోల్ అవుతాయి, మీరు ఎవరు టెన్షన్ పడకండి, ఎన్టీ రామారావు గారు రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో మనకు ఉపయోగపడతాడు అని కాంగ్రెస్ క్యాడర్కి చెప్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు ఆ భరోసాతో ఉన్నాడు. ఆయన ఆ భరోసాతో ఉన్నాడు. అది బ్రేక్ చేసి తన్ని అధిష్టానం దృష్టిలో వీక్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గుడ్ లుక్స్ ఈయన మీద ఉన్నాయనే విషయం కాంగ్రెస్కు తెలుసు. అందుకని వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు డీకే శివకుమార్కి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు హడావిడిగా, అక్కడ గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి లేని హడావిడి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, నరేంద్ర మోడీ గారి హైదరాబాద్ పర్యటన తర్వాత వాళ్ళ మీద కొంచెం భారం పెరిగింది. డీకేని మనం ప్రాపర్గా గనక కూర్చోబెట్టకపోతే ఇది ప్రమాదంగా మారి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అవతల వాళ్ళు లైన్ వేస్తున్నారు ఆయనకి అనేది అర్థమైంది వాళ్ళకి. బీజేపీ లైన్ వేస్తోంది డీకేకి అనేది అర్థమైంది. అందుకని తొందరగా అతనికి పదవి ఇచ్చేశారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డికి లైన్ వేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కనుక రేవంత్ రెడ్డిని ఇప్పుడు కదపటం ఇబ్బంది అని హోల్డ్ చేస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది గ్రౌండ్ లెవెల్లో ఆస్పిరెంట్స్ ఉన్నారు కొంతమంది. వీళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని సమైక్యం దిశగా నడిపిస్తున్నాడు. ఇది తెలంగాణ నేటివ్ పీపుల్ని హర్ట్ చేస్తుంది. ఆ ఓట్ బ్యాంక్ అంటే ఆంధ్ర ఓట్ బ్యాంకుని కబ్జా చేయటం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పినా నేటివ్ తెలంగాణ ఓటు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. అది ఆ నేరేటివ్ని కల్పించడం ద్వారా రేవంత్ రెడ్డిని డిఫెన్స్లో పెట్టడం కోసం కాంగ్రెస్లోనే ఉన్న ఆయన వ్యతిరేకులు ఒక స్కీమ్ రచిస్తున్నారు. ఇంకా పేర్లు బయటకు రాలేదు కానీ ఒక స్కీమ్ అయితే మొదలైంది నిన్నే. అంకురార్పణ. అది ఎటువైపు దారి తీస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఎట్నుంచి నీళ్ళు వస్తాయి అనేది ఒక డౌట్. అందుకని నిన్న ఆయన అక్కడ సీరియస్గా ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా టచ్ చేసి చూడండి,
నేను చెప్తా అన్నాడు. అవును. అలాగే వేదిక మీదకి పిలిచిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం రామారావు గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత దక్కింది అక్కడ. అంటే కాంగ్రెస్ జెండాలు కూడా ఎక్కువ కనపడలేదు, అంత మొత్తం టీడీపీ జెండాలే కనపడినాయి. చాలా పసుపుమయం. పసుమయం అయింది అక్కడ. అంటే విచిత్రంగా ఇదేమో ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమిలో ఒక ప్రధాన పార్టీగా ఉంది టీడీపీ. అంటే ఈ రెండింటి కలయిక కూడా చాలా ఏమనాలి, కొంచెం వియర్డ్ కాంబినేషన్ లాగా నిన్న ఆ వ్యవహారం చూడాలి. అంటే ఏపీలో కాంగ్రెస్ సహకరించింది కదా తెలుగుదేశానికి. షర్మిల గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని ఉమ్మడి శత్రువుగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం ద్వారా డైవర్ట్ చేసిన ఓట్ బ్యాంక్ అంతా టీడీపీకి వెళ్ళింది. అది వాస్తవం అనే విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశం మీడియా షర్మిల గారికి ఏ స్థానం ఇచ్చిందో అందరికీ తెలుసు. ఒకే రోజు షర్మిల గారు పులివెందుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలోనూ మాట్లాడితే తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్ అన్నీ షర్మిల గారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినాయి. ఆ తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు. అలాగే ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో బ్యానర్ ఐటమ్ షర్మిలది చేసి ఫ్రంట్ పేజీ ఐటమ్ ఆ వెనక పేజీలోకి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లు షిఫ్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఓకే. అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని షర్మిలతోనే జగన్మోహన్ రెడ్డికి ఉద్వాసన పలికించాలి. అంటే ఇప్పుడు దీని వెనకాల షర్మిలని వెపనైజ్ చేయటం, అన్న మీదకి ఒక వెపన్ లాగా వాడటం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వెనక అధిష్టానం కూడా హస్తం ఉందంటారా? రాహుల్ గాంధీ కానీ లేదంటే ప్రియాంక గాంధీ కానీ ఇట్లాంటి అధినేతల హస్తం ఉందంటారా? అంటే వాళ్ళకు ఒక రాంగ్ నేరేటివ్ని కల్పించారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయారు కదా మీ పార్టీ వాళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మీ వాళ్ళు ఎవరు బయటికి రారు. ఓకే. మీ పార్టీ తిరిగి కలకలాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. ఓడిపోతే వాళ్ళందరూ వచ్చేస్తారు ఆటోమేటిక్గా రెండో రోజే అని ఒక కల్పన చేశారు వాళ్ళకి. ఓకే. అది కల్పన అనే విషయం ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి 2 నెలల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత. ఇప్పటి వరకు ఒక్కళ్ళు రాలేదు అక్కడి నుంచి వెనక్కి. ఆ ఉన్నవాళ్లే ఉన్నారు. ఓకే. ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది తెలుగుదేశం వైపు టర్న్ అయ్యారు. ఈ షర్మిల విమర్శలు తీవ్రంగా అన్నని ద్వేషిస్తూ ఆవిడ మాటలు, వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్సెప్టెన్స్ ఉందనుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు ఉంది. అంటే వాళ్ళ బుర్రలో ఉన్న నెరేటివ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మన పార్టీ కలకలాడుతుంది. ఓకే. ఇదే గొడవలో ఉన్నారు వాళ్ళు. ఇది తప్పు అనే విషయం వాళ్ళకి అర్థం చేయించలేకపోతున్నారు ఎవరు. వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఉండాలి, వాళ్ళ పార్టీ ప్రోగ్రాంలో ఉండాలి, ప్రోగ్రాంలో ఉండి రైజ్ మొదలవ్వాలి, ఆర్గానిక్గా యుద్ధం జరగాలి, ఆర్గానిక్గా తను ఎమర్జ్ అవ్వాలి. ప్రజల దృష్టిలో నిజానికి అద్భుతమైన అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవకాశం ఇంకెవరికీ లేదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు యాంటీ ఎన్డీఏ స్టాండ్తో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బలంగా గనక కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి రాగలిగితే వాళ్ళని ఆల్టర్నేటివ్గా చూస్తారు జనాలు. అలవాటు పడిన పార్టీ కాబట్టి కొంచెం నాయకత్వం మార్చి షర్మిల గారి నుంచి లోకల్స్కి ఎవరికైనా మార్చి ఆ పార్టీని యాక్టివేట్ చేసి యాంటీ ఎన్డీఏ ప్రోగ్రామ్స్తో ఆంధ్రప్రదేశ్లో నడిస్తే డెఫినెట్గా వాళ్ళు పాత పరిస్థితికి వస్తారు. ఓకే. ఇంకా మళ్ళీ తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో అనేక మంది మహామహులు ఉన్నారు, సీనియర్లు, సుదీర్ఘకాలం వాళ్ళ రాజకీయ జీవితం ఆరంభం నుంచి ఈనాటికి కాంగ్రెస్లో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లాంటి వ్యక్తులు. వీళ్ళని కాదని టీడీపీలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిని, కాంగ్రెస్ పార్టీని గతంలో విపరీతంగా ద్వేషించి విపరీతంగా విమర్శలు చేసిన వ్యక్తిని తెచ్చుకున్నారు. ఆయన పిసిసి అధ్యక్షుని చేశారు, ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. ఆయన లాయల్టీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే ఉన్నాయి. సో ఇదంతా ఎందుకు చేశామనే ఒక పశ్చాత్తాపం ఉందంటారా కాంగ్రెస్లో? అంటే పశ్చాత్తాపం అంటే ఈయనకు ఫ్రాంచైజీ ఇచ్చేశారు, స్టేట్ని ఇచ్చేశారు. ఇప్పుడు ఈయన అనవసరంగా కదిలిస్తే ఆయన ఇమ్మీడియట్గా షట్ డౌన్ అయిపోతే వాట్ నెక్స్ట్ అనేది ఒక డౌట్ ఉంది వాళ్ళకి. ఓకే. అందుకని ఆయన్ని భరించాలని డిసైడ్ అయిపోయారు రేవంత్ రెడ్డిని. అయితే రేవంత్ రెడ్డిని భరించాల్సిన అవసరం లేదు అని చెప్పి అధిష్టానానికి ఈ 3 నెరేటివ్స్ నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడు,
అలాగే ఎన్టీఆర్ ఎపిసోడు, వీటన్నిటికీ ముందు ప్రధానమంత్రి గారి ఎపిసోడు, ఈ మూడింటిని లింక్ చేసి ఒక నెరేటివ్ని కల్పించి ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి ఆయనే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పాతరేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే నెరేటివ్ని కల్పించడం ద్వారా అధిష్టానాన్ని ఆయన చేతుల్లో నుంచి బయటకు తీసుకురావాలి అనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఓకే. అయితే ఈ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ వాడుకుంటుంది అని వాళ్ళు కూడా కౌంటర్ ప్రచారం మొదలుపెట్టేశారు. ఇలాంటివి తప్పు, ఇలాంటివి ఏమైనా జరిగితే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుని ముందుకెళ్ళిపోతుంది, మనం నిలబడాలి అనేది ఆశయం అయితే మనం ఇలాగే వ్యవహరించాలి. ఓకే. నలుగురిని కలుపుకుని వెళ్తూ ఉండాలి, నలుగురికి కాస్త ఏదో ఒకటి ఫేవర్ చేయాలి. ఈ ఫేవర్స్ చేయడం ద్వారా వాళ్ళని తిరిగి మన వైపు నిలబెట్టుకోవాలి. పొలిటికల్ వ్యూహాలు పన్నాలి, అవతల వాళ్ళ నాయకుల్ని మన వాళ్ళని చెప్పుకోవాలి. అందులో భాగంగానే నేను రామారావు గారిని మా నాయకుడు అంటున్నాను అనేటువంటి ఒక నెరేటివ్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పూర్తిగా ఎన్నికల కోణంలో, జిహెచ్ఎంసీలో లబ్ధి పొందే కోణంలో ఆవిష్కరించారని మీరు అన్నారు ఇందాక. ఆయన తన పూర్వపు పార్టీ టీడీపీ మీద ప్రేమతోటి, లేదంటే చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్, దీంతోనే ఆయన చేసి ఉండొచ్చు అంటారా? పొలిటికల్ వ్యూహమేనండి. రేవంత్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు చెబితే పెట్టాడు అని అయితే నేను అనుకోవడం లేదు. ఓకే. ఆయనకి ఒక క్లియర్ విజన్ ఉంది. ఓట్ బ్యాంక్గా చూస్తున్నాడు ఆయన ఎన్టీఆర్ని. ఈ ఓట్ బ్యాంక్ వర్కౌట్ కాకపోయినా కానీ ఆయన ఆంధ్ర వాళ్ళ పట్ల ఇతరులు ప్రదర్శిస్తున్నంత వ్యతిరేక వైఖరి ప్రదర్శించడం లేదు అనే విషయం ప్రపంచానికి తెలియటం అవసరం అనుకుంటున్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరికీ ఒక ఐకానిక్ ఫిగర్ అంటారా, ఒక రిప్రజెంటేటివ్ అంటారా ఎన్టీఆర్? ఎందుకంటే ఎన్టీఆర్తో సమానంగా వైఎస్ఆర్కి కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఇంకా ఇండివిజువల్గా చూస్తే, ఇండివిజువల్ పార్టీల పరంగా చూస్తే ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా చూస్తే కొంత ఎక్కువ, వారికి ఎక్కువ బలం ఎక్కువ ఉంటుంది. ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహమే పెట్టడం వల్ల వైఎస్ అభిమానులు, లేదంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్ వీళ్ళకి దూరం అవుతుంటారు. ఎవరికి దూరం అవ్వదు? కాంగ్రెస్కి దూరం అవుతుందా అనేది పక్కన పెడితే, అంటే వాళ్ళు టీడీపీ ఓట్ బ్యాంక్, టీడీపీ ఆల్రెడీ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ని తమ వైపు షిఫ్ట్ చేసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టారు, రేపు కరీంనగర్లో పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏదో పద్ధతిలో ఆయా ఏరియాల్లో ఉన్న సెటిలర్స్ ఓట్ బ్యాంక్ని తన ఒరిజినల్ ఓట్ బ్యాంక్కి కలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది వర్కౌట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. అందుకని ఇప్పుడు దాని నుంచి డీవియేట్ అవ్వడానికి సిద్ధంగా లేడు. ఓకే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.